మీ మేషము వారికి కుజుడు 12వ స్థానంలోకి మారుతున్నాడు. అంటే మీ యొక్క రాస్యాధిపతి శనితో ఇన్ని రోజులు రాహుతో ఉండేటువంటి కుజుడు నెక్స్ట్ శనితో వచ్చి మారుతున్నాడు, శనితో వచ్చి కలుస్తున్నాడు. అది కూడా జలరాశుల్లో 12వ స్థానంలో మీకు నడుస్తున్నటువంటి ఏలినాటి శని యొక్క ప్రభావం దానివల్ల ఎలా మారబోతుంది, మరియు మిగతా అంశాలు ఎలా ఉండబోతున్నాయి, దేశకాల పరిస్థితుల్లో కూడా కుజుడు మారుతున్నందుకు ఉండేటువంటి పరిస్థితులు ఏమిటి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ. 12వ స్థానం అనేటువంటిది ఖర్చులు, ఇన్వెస్ట్మెంట్స్, అదేవిధంగా తండ్రి గారి ఆస్తికి సంబంధించినటువంటి అంశాలు. కాబట్టి ఈ స్థానంలో ఎప్పుడైతే కుజుడు శని కలిసి ఉంటారో దీని యొక్క ప్రభావం అనేటువంటిది దీని మీద ఖచ్చితంగా పడుతుంది. కాబట్టి మీరు ఏదైనా దేని మీదైనా మదుపు పెట్టేటప్పుడు, దేనికైనా ఖర్చు పెట్టేటప్పుడు, మరియు విదేశాలకు వెళ్ళాలని ప్లానింగ్ మీరు ఏదైనా ఒక ప్రణాళిక వేసుకుంటున్నారు, అటువంటి విషయాల్లోని కాస్త జాగ్రత్తగా ఉండండి. వద్దన్నా సరే ఖర్చు ఇట్లాంటివి అవుతూ ఉంటాయి. అయితే ఇక్కడ మరొక విషయం ఏంటంటే దీనివల్ల ఒక పాజిటివ్ కూడా ఉంది. ఏమిటది అంటే శని 12లో ఉన్నందుకు ఏలినాటి శని నడుస్తుంటుంది చూసారా, ఆ ఏలినాటి శని యొక్క ప్రభావం కుజుడు కంట్రోల్ చేస్తాడు. ఇంకొకటి ఏంటంటే ఈ కుజుడుతో పాటు రవి కూడా ఉంటున్నాడు అక్కడ. అంటే 3 గ్రహాలు కలిసి ఉంటున్నాయి, శని కుజుడు రవి. 3 గ్రహాలు కలిసి ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే ఒక భావంలో అధిక గ్రహాలు ఉన్నప్పుడు దాని యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పార్ట్నర్స్తో కానీ జీవిత భాగస్వామితో కానీ మేషం వారు అనవసరమైనటువంటి ఘర్షణల్లోకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. అప్పటి నుంచి ఇది ఏప్రిల్ 1-2 తేదీల నుంచి దీని ప్రభావం ఉంటుంది. మరియు అదేవిధంగా 45 రోజులు ఉంటుంది దీని ప్రభావం. రెండో తేదీ ఏప్రిల్ 2కు మారుతున్నాడు. కానీ కాకపోతే ఎప్పుడైనా ఒక గ్రహం మారేటప్పుడు దాని యొక్క ప్రభావం దేశకాల పరిస్థితుల మీద కూడా ఉంటుంది. ఇక ముఖ్యంగా ఈ శని కుజ రవి ఈ 3 కలిసి ఉన్నాయి కాబట్టి మీకు 12వ స్థానంలో ఏదైనా మదుపు పెట్టేటువంటి విషయంలో, దేని మీదైనా ఖర్చు పెట్టేటువంటి విషయంలో మీరు శనివారం కానీ మంగళవారం కానీ ఆదివారం కానీ చేయకండి. ఎందుకంటే దాని వలన అనవసరంగా ఆ యొక్క పెట్టిన ఖర్చు వల్ల గొడవ రావడం, ఆ పెట్టిన మదుపు వల్ల గొడవ రావడం అనేటువంటిది జరుగుతుంది. ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోండి. ఇక మీకు 5వ స్థానంలో కేతు ఉన్నందుకు గణపతి యొక్క ఆరాధన ఎక్కువగా చేస్తూ ఉండండి. మరియు ఈ 2 గ్రహాల యొక్క కలయిక ఏదైతే ఉందో ఇక్కడ మీకు ఇచ్చేటువంటి రిజల్ట్స్లో పర్టికులర్గా ఏంటంటే ఇక్కడ ఎప్పుడైతే ఈ శని కుజులు కలిసి ఉంటారో ఇది ప్రధానంగా మీరు చేసే వ్యాపారం విషయంలో కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి అనేటువంటిది బలంగా చూపిస్తుంది. మరి ఈ యొక్క కుజుడు శని రవి ఈ 3 గ్రహాలు 14వ తేదీ వరకు కలిసి ఉంటాయి, ఏప్రిల్ 1వ తేదీ నుంచి దాదాపుగా ఏప్రిల్ 2 నుంచి. మరి ఈ రవి 14వ తేదీకి మారిపోయిన తర్వాత ఈ 2 గ్రహాలు అయితే కలిసి ఉంటాయి 45 రోజుల పాటు దాదాపుగా, అంటే మే 15-16వ తేదీ వరకు కూడా. దీని వలన దేశకాల పరిస్థితుల్లో జరిగేటువంటి మార్పులు ఏమిటి? ఈ సంవత్సరం అధిపతి మనకి రాజు గురువు అయితే మంత్రి కుజుడయ్యాడు. ఈ కుజుడు ఎప్పుడైనా సరే ఇలా జలరాశుల్లోకి ఎంటర్ అయినప్పుడు, అగ్ని భూ వాయు జలరాశుల్లోకి ఒక్కొక్క గ్రహము ఎంటర్ అవుతున్నప్పుడు దీని యొక్క తీవ్రతని, అంటే మనకి ఇన్ని రోజులు చూసినటువంటి వార్ స్ట్రాటజీ ఒక రకంగా ఉంటుంది, ఈ కుజుడు మారినప్పటి నుంచి ఇంకొంచెం వేరే రకంగా ఉంటుంది. అంటే ఇంకొంచెం దాని తీవ్రత పెరగనుంది అనేటువంటిది చూపిస్తుంది. కాబట్టి ఏంటంటే మనకి మీరు గమనించండి, ఇజ్రాయెల్ దేశానికి సంబంధించిన విషయంలో కొంచెం తీవ్రమైనటువంటి యుద్ధ వాతావరణం వల్ల అక్కడ ఉండేటువంటి ప్రజలకు ఎక్కువ ఇబ్బంది ఉంటుంది. దీనికి కారణం ఏమిటి అంటే మనకి ప్రకృతిలో కొన్ని సంకేతాలు జరుగుతూ ఉంటాయి. ఆ యొక్క ఇజ్రాయెల్ దేశంలో మీరు నిన్నో మొన్న చూసుకున్నట్లయితే కాకుల యొక్క సంచారం అధికంగా జరిగింది. విపరీతమైన కాకుల సంచారము, ఇజ్రాయెల్ జెండాని కాకులు పట్టి లాగుతున్నట్టుగా ఒకటేసారి కాకులు దాడిలాగా, ఇవన్నీ ఏంటంటే మనకి రామాయణ మహాభారతాల్లో కూడా కాకులు కానీ గ్రద్దలు కానీ ఇలా సంచరిస్తున్నప్పుడు దీని యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మీరు అందుకనే ఇక్కడ చెప్పేది ఏంటంటే ఈ ముండేన్ ఆస్ట్రాలజీ పరంగా ఇలా తీవ్రంగా ఉంటున్నాయి అన్నప్పుడు సామాన్య ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలి. రకరకాల యుద్ధాలు జరిగేటువంటి దేశాల్లో ఉండేటువంటి వారు. దీనివల్ల మనకి కొంచెం మన ఇండియాకు కూడా కాస్త పక్క దేశాలతో కొంచెం అనవసరమైన పోర్లు ఇవన్నీ కూడా ఇస్తూ ఉంటుంది. ఈ యుద్ధం
ఎందుకంటే ఇది ఖచ్చితంగా 3వ ప్రపంచ యుద్ధానికి దారితీస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. నేను చాలా కాలంగా చెప్తూ వస్తున్నాను. మరి ఎవరి పర్సనల్ చార్ట్లో అయినా ఇలాగా కుజుడు శని కలిసి ఉంటే ఏమిటి? ఇక్కడ ఏంటంటే ఈ 2 గ్రహాలు ఒక రకంగా చెప్పాలంటే శక్తిని ఇచ్చేటువంటి గ్రహాలుగా కూడా చెప్తారు. ఎనర్జీ అంటే వాళ్ళు ఏదో ఏమీ చేతగానట్టుగా లేకపోతే చాలా స్లోగా ఉండడం ఇలా ఉండరు. వాళ్ళు చాలా చాలా ఉత్సాహంగా, చాలా హైపర్ అంటారు చూసారా, చాలా కోప స్వభావంగాను ఈ తత్వాన్ని ఇస్తుంది. అలా అని వీళ్ళు కోపం ఉంటుందేమో కానీ ధర్మంగా ఉండే వ్యక్తులు చెప్పాలంటే శని కుజులు కలిసి ఉంటాయి. అంటే ఏదన్నా సరే మొహం మీద చెప్పేసేయడం, మనసులో ఏది పెట్టుకోకపోవడం. ఏదన్నా సరే ఇప్పుడు మనం చూడండి, ఎవరికైనా ఇప్పుడు ఇన్ సెన్స్ కొంతమంది అందరూ ఉంటారని కాదు, మనసులో ఒకటి ఉంటుంది కానీ బయట వ్యక్తపరిచే విషయంకి వచ్చేసరికి వ్యక్తపరచడము, ఈ మాట అంటే ఏమవుతుందో, ఈ మాట అనడం వల్ల రిలేషన్స్ పాడైపోతాయేమో, ఈ మాట అనడం వల్ల నాకు రావాల్సిన లాభం రాదేమో, అవతల వాళ్ళు మనల్ని ఏమైనా ఇంకో రకంగా యాక్షన్ తీసుకుంటారేమో, ఇలాంటివన్నీ ఉంటాయి మనకి. కానీ శని కుజులు కానీ కుజరాహులు కానీ కలిసి ఉన్న వాళ్ళకి ఏంటంటే ఆ ఫిల్టర్ అనేటువంటిది ఉండదు. ఏమవుతుంది, సరే చూసుకుందాంలే, ఏదైనా గొడవైనా చూసుకుందాంలే, అవతల వాళ్ళు ఏదైనా అనుకుంటారు, సరే అనుకున్నారు నాకేంటి, లేకపోతే దీనివల్ల ఇలాంటి పరిణామాలు వస్తాయేమో అన్నప్పుడు సరే ఎలాంటి పరిణామాలు వచ్చినా చూసుకుందాం. అంటే ఏమిటంటే ఈ కర్మకారకుడు శని గనక కుజుడితో కలిసి ఉన్నప్పుడు ఇలాంటివి ఇస్తుంది. మరి ఇలాంటివి ఎంతవరకు కరెక్టు ఇది ఉండడం అనేటువంటిది అంటే కొన్ని విషయాల్లో నిజంగా కరెక్టే. ధైర్యంగా ఒక విషయాన్ని మనం మాట్లాడాలంటే చాలా మంచిది మీ జన్మజాతకంలో కనుక కుజరాహులు కలిసి ఉంటాయి. కానీ కొన్ని విషయాల్లో మనం ఆవేశంగా మనం కొన్ని నిర్ణయాలు తీసుకున్నప్పుడు అవతల వాళ్ళు దాన్ని సాకుగా చూపిస్తూ మీకు ఆవేశం ఎక్కువ, మీకు కోపం ఎక్కువ, మీరు ఇలా ప్రవర్తించారు అలా ప్రవర్తించారు మనకి ఇచ్చిన అవకాశాలను పోగొట్టుకునే ఛాన్స్ ఉంటుంది. అయితే ఇక్కడ ఇది మళ్ళీ ఎక్కడున్నా ఈ ప్రభావం ఇవ్వాలని రూల్ లేదు. లగ్నంలో ఉండి లేదా లగ్నాన్ని చూస్తూ లేదా చంద్రుడిని చూస్తూ లగ్నాధిపతే శని కానీ కుజుడు ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళకు ఆవేశం ఉంటుంది. కుటుంబ స్థానానికి సంబంధం కలిగి ఉందనుకోండి, కుటుంబాధిపతి కుటుంబ స్థానం, అప్పుడు కుటుంబ సభ్యులతో గొడవలు ఉంటూ ఉంటాయి. 3లో ఉంటే పరాక్రమం ఎక్కువగా ఉంటుంది, అన్నదమ్ములతో గొడవలు ఉంటాయి. 4వ స్థానం అనేటువంటిది కనుక ఈ శని కుజుడు కలిసి ఉంటే మీరు ఏదైనా ఒక ప్రాపర్టీ తీసుకునేటప్పుడు ఆ యొక్క విషయాల్లో ఎటువంటి ఫలితాలు ఉంటాయనేటువంటిది, కొంచెం గొడవలు జరుగుతాయనేటువంటి చెప్తూ ఉంటుంది. అంటే కొంచెం వివాదాస్పదమైనటువంటి భూములు తీసుకోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. పంచమంలో కనుకుంటే కాస్త సంతానం అటువంటి ధోరణి కలిగి ఉంటుంది. 6వ స్థానంలో కలిగి ఉంటే కనుక కాస్త శత్రువుపై జయం ఉంటుంది. కాకపోతే నిత్యము ఎవరితో ఏదో ఒక దాంతో గొడవలు ఉంటూ ఉంటాయి. 7వ స్థాన సంబంధం ఉంటే జీవిత భాగస్వామి యొక్క స్వభావం అలా ఉండొచ్చు. బట్ ఆ సప్తమాధిపతి మళ్ళీ శుభగ్రహాలతో ఉంటే స్టార్టింగ్ అంటే మొదట్లో అలా ఉన్నా తర్వాత వాళ్ళ యొక్క స్థితిగతులు అవి మారుతూ ఉంటాయి. ఇక అష్టమంలో కనుక ఉన్నట్లయితే ఆకస్మికంగా కొన్ని మార్పులు రావడం, సడన్ చేంజెస్ ఇటువంటివన్నీ ఇస్తుంది. ఇక భాగ్యస్థానంలో ఉంటే తండ్రి మీద దీని ప్రభావం, తండ్రికి కాస్త బీపీ లెవెల్స్ పెరగడం ఇట్లాంటివన్నీ ఇస్తూ ఉంటుంది. 10వ స్థానంలో కనుక ఎవరికైనా సరే శని కుజులు కనుక ఉన్నట్లయితే వీళ్ళ వృత్తి మీద వీళ్ళు చేస్తున్నటువంటి ఉద్యోగము వ్యాపార సంస్థల్లో అయితే లాభస్థానంలో ఉంటే వ్యాపారం మీద పడుతుంది. 10వ స్థానంలో ఉంటే వీళ్ళు చేసే వృత్తి ఏదైతే ఉంటుందో దాని మీద దీని ప్రభావం ఉంటుంది. ఇక ద్వాదశంలో కనుక ఉన్నట్లయితే దాని యొక్క ప్రభావం దేని మీద ఉంటుంది ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ స్థానము ఏదైతే ఉందో 12వ స్థానంలో ఇది తండ్రి యొక్క ఆస్తి మీద, వివాహ జీవితం మీద ప్రభావం ఉంటుంది. మరి దీనికి ఏమిటి, ఎవరికైనా ఇలా ఉండి ఈ యొక్క ప్రభావం మీరు అనుభవిస్తున్నారు అన్నప్పుడు మీరు నవగ్రహాలలో ముఖ్యంగా శని కుజ గ్రహాల దగ్గర ఇంకా ఇంకొక పాపగ్రహం ఏదైనా కలిసి, ఉదాహరణకు రాహు కూడా కలిశాడు, అప్పుడు ఆ 3 గ్రహాలకి దీపారాధన చేయండి. నెంబర్ 1. ఇక రెండవ విషయం ఏమిటి అంటే ఇక్కడ దీంతో పాటు మీరు చేయవలసినటువంటి మరొక విషయం ఆంజనేయ స్వామి యొక్క ఆలయాలకు వెళ్ళడము, చండీ పారాయణం చేయడం చేస్తున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే కొన్నిసార్లు మనం ఆవేశపూరితంగా తీసుకునేటువంటి నిర్ణయాలు ఏవైతే ఉంటాయో ఆ యొక్క నిర్ణయాల మూలంగా ఇబ్బంది మనం పడకుండా ఉంటాము ఇది చేయడం వల్ల. అదేవిధంగా అభిషేకాలు చేయించడము, గోవులకు కాస్త క్యారెట్స్ బెల్లము తినిపించడం, ఇవి చేయండి. మీ జన్మజాతకాల్లో ఒకవేళ ఈ యొక్క కలయిక ఉన్నా కూడా మీకు ఇబ్బంది కలగకుండా ఉంటుంది. శ్రీమాత్రే నమః.